విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారి జూలై 29వ తారీఖు మంగళవారము నాగపంచమి. ఆ రోజు ప్రత్యేకమైన తిథిని ఎలా వినియోగించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఆ రోజు విశిష్టత కూడా చెప్పండి గురుగారు. శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి శ్రావణమాస మంగళవారం నాడు నాగపంచమి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా మంగళవారంతో కూడినటువంటి నాగపంచమి వచ్చినప్పుడు ప్రత్యేకంగా సర్పదోష నివారణ అనేది రెమెడీ పనిచేస్తున్నారు. చాలామందికి కాలసర్పయోగం మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, కానీ సర్పయోగం మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయరు. సర్పదోషం మీద, కాలసర్పదోషం అసలు జన్మజాతకానికి అప్లై చేయొద్దని చెప్పింది శాస్త్రం. అంటే రాహుకేతువుల మధ్యన అన్ని గ్రహాలు పడితే, అంటే ఉదాహరణకి మేషంలో రాహువు, తులలో కేతువు ఉన్నాడు అనుకోండి, మేషం నుంచి కన్య లోపల గ్రహాలన్నీ పడేదాన్ని కాలసర్పదోషం అంటారు. లేదా తుల తర్వాత వృశ్చికం నుంచి మీనం లోపల పడితే దాన్ని కాలసర్పదోషం అంటారు. అది కాలానికి చూడమని చెప్పింది. అంటే ఈ దేశాలకు ఇలా జరుగుతాయి, ఇలా యుద్ధాలు వస్తాయి, సునామీలు వస్తాయి, వ్యక్తిగతంగా ఏం లేదు, జన్మజాతకానికి సంబంధం లేదు. ఎందుకంటే నేను ఒక 180 మంది దేశాల ప్రెసిడెంట్ల జాతకాలు తీసుకుంటే అందులో 90% ఆఫ్ ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోయారా? ప్రెసిడెంట్లు అయ్యారు వాళ్ళు. అవును, మీరుగా చూసుకోవచ్చు. కావాలంటే గ్రహాలన్నీ ఒకవైపు వచ్చేస్తే దాన్ని కాలసర్పదోషం. ఏది రాహుకేతుల మధ్యలో వస్తాయి. మీరు ప్రతి ప్రెసిడెంట్ జాతకం తీసుకోండి, టైప్ చేయండి, నెట్లో కొట్టి చూడండి, పలానా అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరు, ఈ ప్రెసిడెంట్ ఎవరు, యూకే ఎవరు, ప్యారిస్ ఎవరు, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. దానికి టైంతో సంబంధం లేదు. గ్రహాలు వేసి చూడండి, కాలసర్పయోగంలో ఉంటాయి. మరి వాళ్ళు అంత చక్కగా ప్రెసిడెంట్లు అయినప్పుడు నువ్వెందుకు బాధపడతావు, భయపడతావు కదా? మంచి యోగం అదే. అంటే జన్మజాతకానికి అప్లై చేయకూడదు. ఒకవేళ మీకు అంతగా అమ్మో దీనివల్లే నేను పాడైపోతున్నానని భయపడితే మీరు చేయవలసింది ఏమిటంటే, చక్కగా మీరు సర్ప శాంతి అంటారు. దానిలో చాలామంది అంటే కాలసర్పదోషానికి అక్కర్లేదు ఏ శాంతి కూడా. అంతగా భయపడితే కాళహస్తి వెళ్ళి రండి, ఈశ్వరానుగ్రహం, రాహుకేతుల అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అలాగే మీకు దగ్గరలో రావి చెట్టు ఉందనుకోండి, దాని కింద మనకి ప్రతిష్ఠ చేసిన ఉంటాయి, వాటి మీద చక్కగా మీరు పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని వేయండి. క్లియర్. ఇంక భయపడాల్సిన అవసరం, సింపుల్ రెమెడీ. ఓకే. అయితే సర్ప సంబంధించిన దోషాలు వేరుగా ఉంటాయి. అంటే రవి రాహు కలయిక, రాహువు కుజుడు కలయిక, శని కేతు కలయిక, శని శుక్రకేతు కలయిక, కుజుడు బుధుడు కలయిక, లేదా కుజుడు శని కలయిక, ఇవన్నీ కూడా ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఇవ్వబడింది. ఇవన్నీ కూడా మీకు సర్పదోషము అంటారు. లేదా మేష వృశ్చిక రాశిలో రాహు ఉండడం, ఇవి సర్పదోషాలు. మరి నాగదోషం అని కూడా అంటారు గురు. అది సర్పము నాగన్న ఒకటే కదా. సర్పము ఇంకో పేరు, నాగదోషం ఒకటే. అయితే ఈ సర్పదోషం ఉన్నప్పుడు మాత్రం ఏ భావంలో అది కనెక్ట్ అయిందో వాడికి సంబంధించిన ఇబ్బంది పడతాడు, అన్నీ కాదు. మరలా ఈ సర్పదోష సంబంధించిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఒక వ్యక్తి గురుమహర్దశలో పుట్టాడు అనుకోండి, కుజరాహు వల్ల సర్పదోషం ఏర్పడింది. ఆయనకి కుజదశ కానీ రాహుదశ కానీ రావాలంటే ఆల్మోస్ట్ 90 years దాటాలి. 90 years దాటాలి ఆల్మోస్ట్. 90 years దాటిన తర్వాత వచ్చే దశ కోసం ఇప్పుడు బెంగపడాల్సిన అవసరం లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఆ క్లారిటీ చూసుకోండి. అసలు మీకున్న సర్పదోషానికి మీకు ఆ దశ వస్తుందా లేదా, లేని దశను పట్టుకొని బాధపడకండి, భయపడకండి. దానికి అనవసరంగా ఇప్పుడు ఎప్పుడో ఏమంటే ఒక టెస్ట్ చేశారు, నాకు 100వ ఏట పలానా జబ్బు వస్తుందట అని ఇప్పుడు మీరు మెడిసిన్ తినడం ఏంటి అసలు? 100 ఏళ్ళు ఫస్ట్ 100వ ఏట అంటే ఏంటి అసలు? అది ఇది ఈ ఫుడ్ తింటే సరిగ్గా రెగ్యులర్గా ఈ ఫుడ్ తింటే ఇక్కడ నుంచి 50 సంవత్సరాల తర్వాత ఈ ప్రాబ్లం వస్తుందంట. అంటే ఏం చేసుకుంటావు దాన్ని? అంతే కదా. అలా కాదండి, పర్టికులర్గా ఒక 3 నెలలు తింటే ప్రమాదం అంటే అప్పుడు మనం అమ్మో 3 నెలలు తింటే ప్రమాదమా నవ్వుతాం. అవును, అంతే గురువు, అంతే కదా. అట్లా ఇప్పుడు అవగాహన ఉండాలి. సర్పదోషం అంటే చాలా మంది భయపడతారు గురువు గారు. చాలా పెద్ద పెద్ద పూజలు ఇవన్నీ చేయించుకుంటున్నారు, బయట కూడా ఆశ్లేష బలి చేయించుకుంటారు, నవనాగ శాంతి అని చేయించుకుంటారు, సర్పసూక్తంతో వేదంలో ఉండే సర్పసూక్తంతో పారాయణం చేయించుకుంటారు. ఇవన్నీ కూడా ఎందుకు చేయించుకుంటారు అంటే పూర్తి అవగాహన లేక, అవగాహన ఉండి చేయించుకోవడం వేరు. నిజంగానే వాళ్ళకి ఆ పలానా మహాదశ అంతర్దశలు దోషం ఇస్తుంది, నవనాగ శాంతి చేయాలి, ఆశ్లేష బలి చేయాలి,
ఇలాంటివి చేసుకోవడం వేరు. లేదా ఆ గ్రహాలకు దానం ఇవ్వడం. ఇంకోటి పలానా దోషం ఉంది అంటే ఖచ్చితంగా ఏదో కొన్ని వేలు లక్షలు ఖర్చు పెడితేనే మీకు శాంతి ఇస్తుంది అనుకోవడం కూడా తప్పు. భగవంతుడికి పరమాత్మకి భక్తితో ముఖ్యం. అక్కడ భక్తి ప్రధానం. నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టావు కాబట్టి నీ మీద ఎక్కువ అనుగ్రహిస్తాను, నేను తక్కువ ఖర్చు పెట్టేటప్పుడు తక్కువ అనుగ్రహిస్తాను అండు. ఎందుకంటే ఆయన డబ్బులతో సంబంధం లేదు, ఆయన దేవుడి కదా, మనుషులు కాదు కదా. మీరు ఒక 1000 రూపాయలే ఖర్చు పెట్టారు కాబట్టి మీకు తక్కువ అనుగ్రహిస్తాను, మీ ఫ్రెండ్ ఎవరో 1,00,000 రూపాయలు ఖర్చు ఎక్కువ అనుగ్రహిస్తాను ఏముండదు. మీ ఇద్దరిలో మీరు బాగా భక్తి చూపిస్తే మీ మీద ఎక్కువ అనుగ్రహం చూపిస్తాడు భగవంతుడు. ఓకే, అట్లా. అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ సర్పదోషాలు ఉన్నప్పుడు పర్టికులర్గా అది ఏ రాశిలో సర్పదోషం ఏర్పడిందో ఆ రోజులు వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు, గుడ్ డెసిషన్స్ తీసుకోకూడదు. అంటే అలాగా మేషంలో కానీ వృశ్చికంలో కానీ సర్పదోషం ఏర్పడింది అనుకోండి, మంగళవారాలు ఇంపార్టెంట్ డెసిషన్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ని అవాయిడ్ చేయాలి. వృషభ తులారాశిలో ఏర్పడింది అనుకోండి, శుక్రవారాలు అవాయిడ్ చేయాలి, లేదా అది ఏ గ్రహాల ద్వారా ఏర్పడిందో ఆ వారాలు అవాయిడ్ చేయాలి. మిథున కన్యా రాశిలో సర్పదోషం ఏర్పడితే ముఖ్యంగా బుధవారాలు అవాయిడ్ చేయాలి, అది ఏ గ్రహం ఏర్పడిందో దాని ద్వారా కూడా ఆ రోజుల్లో అవాయిడ్ చేయాలి. కర్కాటకం అయితే సోమవారాలు, సింహంలో ఏర్పడిందంటే ఆదివారాలు, ధనుర్మీనాల్లో ఏర్పడితే గురువారాలు, మకర కుంభాల్లో ఏర్పడితే శనివారాలు అవాయిడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనకి జన్మజాతకంలో ఉండే ఒక దోషము ఆ వారం బేస్ చేసుకొని మనకు ప్రభావం చూపిస్తుంది, ఆ వారంలోనే జరుగుతూ ఉంటుంది. అది రేపు మంగళవారం అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చక్కగా ఇలా చేసుకుంటే సరిపోతుంది, హ్యాపీగా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. మీరు వాటి చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. నార్త్ సైడ్ అయితే ఒక దారంలా చుడతారు దానికి, చెట్టుకి మీరు చూసే ఉంటారు, దారంలా చుడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నది. కానీ ఏం చెప్తారంటే చెట్టు యొక్క మూలాలు బ్రహ్మ, చెట్టు యొక్క కాండం విష్ణువుతో సమానం, పైనుండేటువంటి చెట్టు పై భాగం మొత్తం శివుడుగా చెప్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణు రుద్రుల రూపము అనేటువంటి చెప్తూ ఉంటారు. కాబట్టి ఎవరికైతే బాగా ఇబ్బంది ఉందో వాళ్ళు గనక ఇది చేసినట్లయితే ఖచ్చితంగా ఉపశమనం వారికి లభిస్తుంది. ఫస్ట్ స్ట్రెస్ పోతుందమ్మా. సర్పదోషానికి ఉన్నటువంటి ఇదేంటంటే ఎప్పుడు ఏమవుతుందో అని భయం. అమ్మో ఈ మాట మాట్లాడితే ఏమవుతుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది, ఈ జాబ్ మారితే ఏమవుతుంది, ఈ బిజినెస్ తీసేస్తే ఏమవుతుంది, పెడితే ఏమవుతుంది బిజినెస్. ఈ అనవసరమైన భయాల్లో కొట్టుమెట్టాడుతుంటారు సర్పదోషం ఉన్నప్పుడు. మనశ్శాంతి ఉంటుంది. ఎందుకంటే ఒక పాముని ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది, అమ్మో ఈ పాము ఎటు నుంచి వచ్చి కాటేస్తుందో, నిద్రపోతారు ఎవరైనా పాముని ఇంట్లో పెట్టుకొని. ఎందుకు అంటే ఆ సర్పం అది ఎప్పుడు వచ్చి ఏం కాటేస్తుందో, ప్రాణం పోతుంది అన్నట్టుగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే అమ్మో ఏ స్టెప్ తీసుకుంటే ఏమవుతుందో టెన్షన్ 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 టెన్షన్గా బ్రతుకుతూ ఉంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళందరికీ రేపు మంచిగా పరిహారం చెప్పారు. అలాగే కాలసర్ప దోషం అంటే చాలా మంది భయపడతారు, అసలు అవగాహన ఎలా ఉండాలి మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందమ్మా కాలసర్ప దోషం. మరి ఆయన ఏమైనా చిన్నపిల్ల, అలాంటి ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకోమో అర్థం కాదు. అదే కదా, ఆయన కింద ఆయన పనికి రాకుండా పోయాడు, ఎంతో మందికి ఆదర్శం అయ్యాడు, ఆయన గొప్ప హీరో అయ్యాడు. అవును గురుగారు, ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు, మంచి ఫ్యాన్, మంచి వ్యక్తి, మంచి అవగాహన కల్పించారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః.